హాయ్ అండి, నేను మీకు ఒక బ్యూటిఫుల్ ప్లేస్ చూపిద్దామని వీడియో చేస్తున్నాను. ఈ పుష్కరాలకు వచ్చే వాళ్ళకి ధారిమాత టెంపుల్ అండి. చాలా ఫేమస్ టెంపుల్ ఇది. ఈ టెంపుల్ నది మధ్యలో ఉంటుందండి. నేను మీకు ఇంకా క్లియర్గా చూపిస్తాను. ఇంత కేదార్నాథ్ వెళ్ళే దారిలో ఉన్నదండి ఈ టెంపుల్. చాలా ఫేమస్ టెంపుల్ అంట, ధారీదేవి టెంపుల్. ఈ అమ్మవారికి ఉన్న విశిష్టత ఏంటంటే, అమ్మవారు ప్రొద్దుటిపూట చిన్న పాపలా ఉంటారటండి విగ్రహం. మధ్యాహ్నం అయ్యేసరికి, ఈవినింగ్ 4 o'clock అలా అయ్యేసరికి ఒక 30 years 40 years మహిళలా ఉంటారంట. అదే నైట్ 9 o'clock అయ్యేసరికి, ఇప్పుడు ముసలి వాళ్ళు 70 years 70 ఏళ్ళు అలా ఉన్న వాళ్ళకి ముడతలు పడి శరీరం ఎలా ఉంటుంది అలా ఉంటుందంటండి స్టాట్యూ. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఈ టెంపుల్ని విజిట్ చేసి వెళ్ళండి. ఇక్కడ ఇలా చాలా షాప్స్ చాలా ఉన్నాయండి. మీకు టెంపుల్ ఇంకా దగ్గర నుంచి క్లియర్గా చూపిస్తాను. చూడండి, ఈ పెద్ద ఆవిడ కూడా చాలా కష్టపడి ఇష్టంతో అమ్మవారి దర్శనానికి వస్తున్నారు. గుడి యొక్క ఎంట్రన్స్ అండి. తిరిగి వచ్చేవాళ్ళు అలా వస్తున్నారు, చూసారు కదండి. ఇదిగోండి, నది మధ్యలో ఉన్న టెంపుల్కి వచ్చేసాం మేము. ఇంకా లోపల ఫోన్ అలౌడ్ లేదండి. ఇక్కడితో నేను వీడియో ఆపుతున్నాను, మళ్ళీ బయటకు వచ్చాక తీస్తాను. ఎట్ లాస్ట్ ఇదైతే ఎగ్జిట్ అయ్యేదండి. సారీ అండి, నేను అమ్మవారి ఫోటో అయితే మీకు చూపించలేకపోయాను. అంటే కొన్ని టెంపుల్స్లో ఉంటుంది కదా, ఫొటోస్ అవి చూపించకూడదు అని. అలాగా కెమెరాస్ నాట్ అలౌడ్ అన్నారు. సో అందుకని నేను మీకు లోపల వీడియో పెట్టలేకపోయాను. బాయ్ అండి. అందరూ ఈ టెంపుల్ అయితే అస్సలు మిస్ కావద్దండి. మేము వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నాము.